హలో ఫ్రెండ్స్, అందరికి నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఈ పాలిటెక్నిక్ సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ మీరు రాయడం అయితే జరిగిందో వాళ్ళందరూ కూడా అంటే ఐ మీన్స్ అందులో ఓన్లీ బయాలజికల్ స్ట్రీమింగ్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ సంబంధించి చూస్తున్నారో వాళ్ళకి సంబంధించి ఈ ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ, పివి నరసింహారావు యూనివర్సిటీ అండ్ శ్రీ కొండలక్ష్మణబాబు యూనివర్సిటీకి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అంటే ఆన్లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయినాయండి. ఎవరైతే ఓన్లీ డిప్లొమా కాదండి, పాలిటెక్నిక్ సంబంధించి వాళ్ళకి మాత్రమే. అండ్ డిప్లొమా వీళ్ళకి ఈసీ కానీ ఇవి కాదండి. ఓకే, సో ఎవరైతే ఈ పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఈ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వీడియో నేను చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో ఈ డిప్లొమా వాళ్ళకి వస్తుందండి, అప్కమింగ్ రేపు మాపు రాబోతుంది. ఓకే, సో ఈ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇదిగోండి, ఇక్కడ చూడండి, టీజీ పాలిటెక్నిక్ 2025 అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ప్రతిసారి కూడా ఇదే సెక్షన్ ఉంటుంది, అంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ డేట్ లాస్ట్ డేట్ ఎక్కడ మనకు నీట్గా చూడవచ్చు. అండ్ ఇక్కడ ఎగ్జామ్ ఫీజు కూడా మనకు కనబడుతుంది. ఓకేనా, సో ఇక్కడ 600 ఎస్సీ ఎస్టీ పిహెచ్డి వాళ్ళకి పిహెచ్ వాళ్ళకి 600 చూపెడుతుంది, అదర్స్కి 1200 చూపెడుతుంది. అండ్ ఫీజ్ స్ట్రక్చర్స్ కూడా ఇక్కడ మనం చూసుకోవచ్చు. అండ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ క్యాండిడేట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చూడొచ్చు. ప్రతిదీ కూడా మనం ఏదైనా అప్లికేషన్ చేయాలంటే ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ చూసి మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలండి. ఇదిగోండి, ఇక్కడ కరెక్షన్స్ విండో కూడా మనకి జూన్ 30, 2025 రోజు అయితే మీకు 10 AM నుంచి 5 PM వరకు అయితే ఉంది, ఏదైనా మిస్టేక్ పోతే కనుక. ఓకే, అండ్ ఇక్కడ ఫస్ట్ డేట్ లాస్ట్ డేట్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. ఓకే, ఇవంతా కూడా ఇన్ఫర్మేషన్ మీరు చూసుకోవాలండి. కొంచెం బేసిక్ నాలెడ్జ్ పర్పస్లో మాత్రమే ప్రతిదీ వీడియో చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మనం అమౌంట్ పే చేయాలి. ఓకే, అండ్ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలి. రైట్, ఇక్కడ పే అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ఫీ అనే దాని మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఎంట్రీ చేసేసి గెట్ ఓటీపీ అనండి. మొబైల్ కానీ ఈమెయిల్ కానీ దేనికైనా ఒక ఓటీపీ వస్తుందండి. ఆ ఓటీపీని అక్కడ తీసుకొచ్చి ఎంట్రీ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. మనకి కర్నూలు డిస్టిక్లో మంకమ్మతోట ఏరియాలో ఐశ్వర్య ఆన్లైన్ సెంటర్ ఉందండి. శివాని డిగ్రీ కాలేజ్ పక్కనే ఉంటుంది మంకమ్మతోట ఏరియాలో. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు వచ్చి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓటీపీ సబ్మిట్ చేయగానే ఇక్కడ మన డీటెయిల్స్ అడుగుతుందండి. ఇక్కడ చూడండి, 2025కి సంబంధించి పాలిసెట్ హాల్ టికెట్ నెంబర్ అంటుంది. అంటే ప్రతిసారి ఇదే ఉంటుంది. మీ పాలిటెక్నిక్ సంబంధించి ఆ హాల్ టికెట్ నెంబర్ అక్కడ ఎంట్రీ చేయండి. ఓకే, ఎంట్రీ చేయగానే మీ యొక్క నేము, ఆ ర్యాంకు, పేరు, కొన్ని డిఫాల్ట్గా డీటెయిల్స్ అయితే మ్యాచ్ అయ్యి డిఫాల్ట్గా వస్తాయండి. రాని మాత్రం ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. సో అప్లికెంట్ ఫుల్ నేమ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో క్యాస్ట్ రాకపోతే మనం ఎంట్రీ చేయాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్నో అండ్ డేట్ ఆఫ్ బర్త్, ఏజ్. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబరు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి కొన్ని డిఫాల్ట్గా వచ్చినాయి కదా. అండ్ అక్కడ మీరు హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయగానే మరికొన్ని డీటెయిల్స్ కూడా బై డిఫాల్ట్గా వస్తాయి. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ ఈ 2 చెక్ బాక్స్ ఉంటాయి. 2 చెక్ బాక్స్ క్లిక్ చేసేసి ఇక్కడ అమౌంట్ కనబడుతుంది. అవన్నీ ఫిల్అప్ చేస్తే మీకు ఇక్కడ అమౌంట్ కనబడుతుంది మీ క్యాస్ట్ని బట్టి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను పైన డీటెయిల్స్ ఎంటర్ చేస్తే 600 కనబడుతుంది. ఓకే, సో ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఈ ర్యాంకు అండ్ హాల్ టికెట్ నెంబర్ కరెక్టేనా అని మీకు ఇక్కడ అడుగుతుంది. ఓకే అంటే ఎస్ మీద క్లిక్ చేయండి, లేకపోతే ఎడిట్కి వెళ్ళి ఎడిట్ చేసుకోండి. సో నేను ఎస్ మీద క్లిక్ చేస్తున్నాను, ఎందుకంటే కరెక్ట్గా ఎంటర్ చేసిన కాబట్టి నా పాలిటెక్నిక్ హాల్ టికెట్ నెంబర్కి అండ్ వచ్చిన ర్యాంక్ బరాబర్ మ్యాచ్ అయింది. ఇక్కడ డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు అండ్ క్యూఆర్ కోడ్తో కూడా మనం పేమెంట్ చేయొచ్చు. సో ఎవరైతే డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు ద్వారా ఛాన్స్ లేదనుకుంటే ఈ సంవత్సరం మీద ఇచ్చారు, నెక్స్ట్ ఇయర్ చెప్పలేము. సో ఇక్కడ నేను భారత్ క్యూఆర్ అని క్లిక్ చేశాను. అండ్ ఇక్కడ పే నౌ అనే దాని మీద క్లిక్ చేస్తాను. నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ఎనేబుల్ అవుతుంది. ఇట్లా మీరు క్యూఆర్ కోడ్తో చేయొచ్చు, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఏదంటే అది యూజ్ చేయండి, మీ దగ్గర అవైలబుల్ దాన్ని బట్టి. అడిషనల్గా కొద్దిగా ఛార్జెస్ అయితే 2 రూపీస్ 3 రూపీస్ అట్లా పడ్డాయి. సో పేమెంట్ సక్సెస్ఫుల్లీ రాగానే ఇక్కడ మనకు పేమెంట్ రిఫరెన్స్ ఐడి కూడా వచ్చింది, అది నోట్ చేసుకోండి, వీలైతే ప్రింట్ తీసుకోండి. ఇక్కడ చూడండి, మనకి క్లిక్ హియర్ టు ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేసిన పర్లేదు. మళ్ళీ హోమ్ పేజ్కి వచ్చి ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేసినా పెద్ద నష్టం ఏం లేదు. ఓకే, సో ఇక్కడ 3 స్టేజ్లు అయితే ఉంటాయి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్, తర్వాత అప్లోడ్స్ అండ్ సబ్మిషన్, ఇట్లా 3 స్టేజ్లు అయితే ఉంటాయి. ఇక్కడ అప్లికెంట్ యొక్క ఫుల్ నేమ్ అయితే డిఫాల్ట్గా వచ్చింది. ఇక్కడ కూడా కొన్ని డిఫాల్ట్గా వస్తాయి. రాని మాత్రం మన మదర్ నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, వీళ్ళైతే గార్డియను, సో కొన్ని డిఫాల్ట్గా ఉంటాయి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇక్కడ కొంచెం అడుగుతుంది, ఎంట్రీ చేయండి. కొంచెం ఇదే చాలా సింపుల్గా ఉంది ఫ్రెండ్స్. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది. ఇక్కడ చూడండి, రిలీజన్, ఓకే, హిందువా ముస్లిమా ఏంటి అనేది చూజ్ చేసుకోండి. తర్వాత మీ యొక్క నేషనాలిటీ, ఓకే, తర్వాత కరెస్పాండెంట్ అడ్రస్, ఓకే, మీ యొక్క డోర్ నెంబరు, మండలు, డిస్టిక్, స్టేటు, కంట్రీ, పిన్ కోడ్,
ఇదంతా ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ చూడండి సేవ్ అండ్ కంటిన్యూ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చాలా అంటే చాలా సింపుల్ అండి, చాలా బేసిక్సే ఉంటాయి. మీరు మన యూట్యూబ్ ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యారంటే మీరు కూడా ఒక చిన్నపాటి ఆన్లైన్ అయితే సెంటర్ ఓపెన్ చేయొచ్చు మీ ఇంట్లో కూర్చొని కూడా. ఓకే, సో ఎవరైతే ప్రతిదీ కూడా వీడియో సెక్షన్లో ఉంటాయి, మీరు పార్ట్ టైమ్గా చేసుకోవాలనుకుంటే మన ఛానల్లో వచ్చేటటువంటి ప్రతిదీ కూడా మీరు ఏది వీడియోస్ చూసి అప్లికేషన్ కూడా చేయొచ్చు. ఓకే, సరే ఇవన్నీ ఫామ్ అయితే ఫిలప్ చేశాను. నెక్స్ట్ పేజ్కి అయితే వచ్చిన ఇక్కడ ఎడ్యుకేషన్ డీటెయిల్స్కి వచ్చేసిన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ రెడ్ మార్క్ మొత్తం పోవాలండి. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇక్కడ 4th క్లాస్ ప్లేస్ ఆఫ్ స్టడీ అండ్ 5th క్లాసు 6th క్లాసు 7th 8th 9th 10th ఇవన్నీ మీరు ఏ డిస్టిక్లో చదివారు అని ఓన్లీ డిస్టిక్ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మీకు షాంపిల్ ఒకటి చూపెడుతున్నా. ఇట్లా అన్నీ కూడా ఓన్లీ డిస్టిక్స్ పెట్టుకోండి. ఒకవేళ వేరే వేరే డిస్టిక్లో చదివితే ఆ డిస్టిక్లు మార్చుకోండి. తర్వాత ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్, ఏ బోర్డు అది మీది, ఎస్ఎస్సి బోర్డా, సిబిఎస్ఈ బోర్డా, టాసా, లేకపోతే ఓటీఎస్ఆ, ఎన్వైఎస్ఆ, ఇట్లా ఈ విధంగా. సో రెగ్యులర్ బోర్డు అయితే రెగ్యులర్ బోర్డు పెట్టుకోండి, మీ ఇష్టం. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీది గ్రేడా, మార్క్సా ఏంటిది అనేది చూజ్ చేసుకోండి. ప్రజెంట్ ఇప్పుడు 2025 నుంచి మార్క్స్ కాబట్టి ఆ వచ్చిన మార్క్స్ మీరు ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఏ సంవత్సరంలో మీరు ఎస్ఎస్సి క్వాలిఫై అయ్యారు, అంటే ఏ సంవత్సరంలో పాస్ అయ్యారు అది మెన్షన్ చేసుకోండి, ఇయర్. తర్వాత ఇక్కడ మీరు ఏమన్నా డిఫెన్స్ కేటగిరీకి సంబంధించిన వారా అని అడుగుతుంది, దాని గురించి ఏమైనా చూస్తున్నారా అని. తర్వాత క్యాండిడేట్ సీకింగ్ అడ్మిషన్ అండర్ ఎన్సీసీ కేటగిరీలో ఏమన్నా ఉందా మీకు, ఎన్సీసీ కేటగిరీలో అప్లికేషన్ అంటే ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఇప్పుడు ఎన్సీసీ ఎస్ పెట్టుకున్నాం అనుకో ఆ సర్టిఫికేట్ ఉండాలి. స్పోర్ట్స్ కేటగిరీ ఎస్ పెట్టుకున్నాం అనుకో దాని సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా ఇందులో ఇచ్చిన పాయింట్స్ లెక్కలు ఏదైనా ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ. చాలా చాలా సింపుల్గానే ఉంటాయండి. ప్రతిదీ కూడా నేను అర్థమయ్యే పద్ధతిలో చెప్తాను కాబట్టి వీడియోని చిన్న లైక్ చేయండి. మీరు ఈ విధంగా లైక్ చేసి సపోర్ట్ చేయడం వల్ల మీ లెక్క ఇలాంటి వీడియోలు కోరుకునే వాళ్ళకి మన యూట్యూబ్ రికమెండ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఈ వీడియోని. ఓకే, ఖచ్చితంగా లైక్ చేస్తారు అని నేను అనుకుంటున్నా. సో ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలండి. స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఫోటో కానీ అండ్ పాలిటెక్నిక్ సంబంధించిన ర్యాంక్ కార్డు కానీ సిగ్నేచర్ కానీ. ఓకే, ఇక్కడ క్యాస్ట్, ఎస్ఎస్సి మెమో, బోనఫైడ్ ఎక్కడి నుంచి ఎక్కడికండి 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. ఇట్లా 6 రకాలకు సంబంధించిన మనము స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ సైజెస్ కూడా ప్రతి దాని కింద ఎంత సైజు ఉండాలని మెన్షన్ చేశారు. ఓకే, సో ఇవన్నీ నేను ఓకే చేసుకొని ఇక్కడ అన్నిటికి 3 చెక్ బాక్స్ చేసేసి సేవ్ అండ్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తున్నా. ఇదిగోండి ఇంతే. ఎవరైతే ఈ పాలిటెక్నిక్ సంబంధించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఈ వీడియో అండి. డిప్లొమా వాళ్ళకి సంబంధించిన అయితే కాదు. సో వాళ్ళకి అప్కమింగ్ వస్తుంది, ఆ వీడియో త్వరలో మీ ముందుకు వస్తాను. సో ఇదిగోండి అన్నీ ఓకే ఉంటే కనుక కిందికి వచ్చేసి ఆ చెక్ బాక్స్ చేసేసి సబ్మిట్ మీద కొట్టండి. ఏమైనా మాడిఫికేషన్ ఉంటే మాడిఫికేషన్ చేసుకోండి, మిస్టేక్స్ పోతే. ఇప్పుడే అఫ్కోర్స్ కరెక్షన్ టైం కూడా ఇచ్చారు, కానీ అంతగా మనకు అవసరం లేదు. సో సబ్మిట్ చేయగానే ఈ విధంగా యువర్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది, అప్లికేషన్ నెంబర్ వచ్చింది. దాన్ని ఈజీగా స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ కింద అఫ్కోర్స్ ప్రింట్ ఆప్షన్ కూడా ఉంటుంది, ప్రింట్ కూడా తీసుకోండి. సో ఫ్రెండ్స్, వీడియో ఎట్లా అనిపించింది ప్లీజ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైతే ఈ పాలిటెక్నిక్ సంబంధించిన వీడియోస్ కోరుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.